dear PMC, my dear PMC, my dear PMC. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను మీ ఫాతిమా. ఈరోజు పుట్టినరోజులు మరియు పెళ్లి రోజు వేడుకలు ఇంకా పిరమిడ్ వార్షికోత్సవాలు జరుపుకునే వారందరికీ విషెస్ తెలియజేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గురించి మీరెవరైనా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మరియు ధ్యాన అనుభవాలతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. టక్టగా కాల్ చేసి చక్కగా మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయం. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటండి, ఏం చేస్తున్నారు? బ్రహ్మాండంగా జరిగింది. శ్రీరామచంద్రరావు వారి ఆలయం ఇల్లంతా కుంటాయని జమ్ముకుంట గ్రామంలో అక్కడ కూడా భద్రాచలం జరుగుతాయి. అక్కడ క్లాస్ పెట్టారు. 150 మంది కొత్త వాళ్ళు వచ్చారు. 50 మంది ఉన్నాం. చాలా మంది అనుభూతి పొందారు. సాక్షాత్ శ్రీరాముడే జరిపించారు మాతో. అయితే అక్కడ చక్కగా క్లాసెస్ చెప్పారు, పాట కూడా పాడుంటారు. తప్పకుండా వాళ్ళ పాట అడిగింది. అయితే చాలా మందికి శ్రీరామతత్వం అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎంతసేపు కళ్యాణాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అయితే తను సీతమ్మను అడవిలో పంపాడు. అది పంపినప్పుడు ఆమె అశ్వయాగం చేయాలంటే భార్యతో ఉండాలి. కంపల్సరీ భార్యను చేయొద్దు, ముళ్ళు వాళ్ళందరూ శాస్త్రం ప్రకారం లేదంటాడు. అప్పుడు సీతమ్మ అన్కండిషనల్ కదా దర్శనంలో అక్కడ అనుమానపడి మురిచినప్పుడు వాల్మీకి నీళ్లు చల్లి, అమ్మా నువ్వేం నందిపలకని చెప్పి అక్కడ పోయేస్తుంది. అక్కడ పోయొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాడతారు పాట. చాలా అద్భుతంగా చెప్తాడు రామకృష్ణ గురించి. సందేహించసుమమ్మా రఘు రాముని ప్రేమను సీతమ్మా, సందేహించసుమమ్మా రఘు రాముని ప్రేమను సీతమ్మా. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క బామకే రాముని ప్రేమ. మిన్ను విరిగి పడినా, మిన్ను విరిగి పడినా రసభంగము కానీయడమ్మా. సందేహించకుమమ్మా రఘు రాముని ప్రేమను సీతమ్మా. రఘుకులేసుదే ధర్మము వీడి మరో బామతో కూడిన నాడు. నాదు తపము జపము నా కార్యం మురుగవునమ్మా. సందేహించకుమమ్మా రఘు రాముని ప్రేమను సీతమ్మా. ఆమెను శిక్షసరి ఆమె చేస్తాడు. రాముని అక్కడ బంగారు విగ్రహం ఉంటుంది. ఆ బంగారు విగ్రహం పట్టుకుని ఏడుస్తుంటాడు. నాకు ఇప్పుడే 7% చెప్పిందే. ఎన్నోసార్లు ఏడ్చాను సినిమా నుంచి. ఆ ఏడుస్తూ ఉంటే అక్కడ ఆ ధర్మార్థాన్ని మర్చిపోలేక చేయి తీసి రామదేవిని పెట్టాడు. ఖచ్చితంగానే ఆ రాముడు సీత సీత అంటాడు, మర్చిపోయేవాడు. అప్పుడు సీత వెళ్ళిపోయి ఏడుస్తారు రాముడు. నిజంగా ఒక రామకృష్ణ భార్యను అడవిలో పంపి ఒక చాగని మాట కోసం రాక్షసుడు ఇచ్చిన దాన్ని పదగా తీసి చేయడం అనేది చాలా ఇది. ఈ రోజు భర్తలు భార్యలు రామకృష్ణలో గుర్తించాలి. ఒక స్త్రీ అట్లా అంతా ఉండాలి, ఒక పురుషుడు అట్లా ఉండాలనేది ప్రతీక. ఆయన రాజ్యంలో కూడా ఉన్న ఒక మానవ కూడా ఎవరిని కూడా సమర్థ భావంతో చూసి ఆ మాట ప్రకారం ఒక భార్యని త్యాగం చేశాడు. అంతకుముందు అన్ని త్యాగాలే రాముడి. ఆయన కష్టాలు ఎవరు కాదు. మరి రాజకీయ నాయకులు లవకుశల పార్టీనైనా ఆయనలాగా మెలుగుతారా? సాగాలి అందరూ అంటారు ఆయన నిందలేసేది పెట్టాడు. అది అజ్ఞానం. ఎవరన్నా అన్నారనుకో రాముడు సీతను అనుమానించి అడవిలో పంపాలనేది 100% రాంగ్. అది నేను టోటల్ గా అది ఎవరు ఒప్పుకునేది కాదు. సత్యం ఏంటంటే ఒక ప్రపంచ సీతాయన పుష్కరించారు పద్ధతి. సీత ఇచ్చ ప్రకారం రాముడి బుద్ధి చెప్పడానికి జ్ఞానం చేయడం వినకపోతే అప్పుడు చేసి అంటారు. అది కథ. అంతేగాని ఏదో అనుమానపడి అదన్నీ పిచ్చి కథ చక్కగా ఉంది. ఇక నేను రామతత్వంలో బాగా ఎక్కువ వాడతానమ్మా. రోజు నుంచి రేపు సీతారామ కలిగేదా మీ యాంటీ కూడా వాడగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మై డియర్ పిఎంసికి. బై, టేక్ కేర్.
సో ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం కాలర్ తో. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించండి, నాతో మాట్లాడేయండి. తగ్గించేసాను మేడం. ఓకే, మీ పేరు? నా పేరు కృష్ణ అండి, ఓకే. కోనసీమ జిల్లా దేవరపల్లి. నేను భగవద్గీత గురించి చెప్పాను, మళ్ళీ చెప్పండి అన్నారు కదండి. అవునవును, చెప్పండి. అంటే భగవద్గీత చదవవలసిన ఆవశ్యకత, సకల మానవాళి దుఃఖకరమైన జీవితం నుండి బయటపడి ఆనందమయ జీవితం గడపడానికి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా మార్గనిర్దేశకం చేశారు. ప్రతి ఒక్కరూ జీవిత సంగ్రామంలో గెలవాలంటే కురుక్షేత్ర సంగ్రామంలో పరమాత్మ చెప్పిన భగవద్గీతను ఆచరించవలసిందే. మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో భగవద్గీత మనకు చెబుతోంది. ధర్మానికి అధర్మానికి ఉన్న తేడా చాలా సూక్ష్మంగా భగవద్గీత వివరిస్తుంది. మనకు సత్యం అనుభవంలోకి వస్తేనే మనలోంచి ధర్మం వ్యక్తం అవుతుంది అని చాలా స్పష్టంగా భగవద్గీత మనకు చెబుతుంది. మనిషి పుట్టుక నుండి సావు వరకు ప్రతి దశను వివరిస్తుంది. నీ శరీరానికి మరణం గాని నీకు మరణం లేదు, నువ్వు శాశ్వతమైన ఆత్మవు అని చక్కగా విశదీకరిస్తుంది. మనకు ఆనందమయ జీవితం కావాలంటే భగవద్గీత చెప్పిన విషయాలను నిత్య జీవితంలో ఆచరించవలసిందే. ఆచరించాలంటే భగవద్గీత అర్థం కావాలి. కేవలం సంస్కృతంలో పాండిత్యం ఉన్నంత మాత్రాన భగవద్గీత అర్థం కాదు. ఆత్మజ్ఞానులకు మాత్రమే భగవద్గీత అర్థం అవుతుంది. ఎంతటి అద్భుతమైన భగవద్గీతను మనకు మహా ఆత్మ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన మన ప్రీతమ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి అరటిపండు ఊరి చేతిలో పెట్టినట్టుగా చాలా సరళంగా వివరించారు పత్రి సారు. అవునండి. వివరించిన భగవద్గీతను చదివి ఆచరించి ఆత్మజ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మరి అటువంటి భగవద్గీత గురించి చాలా మంది కించపరుస్తున్నారండి. మరి అలా కించపరుతారు. మానవాళి గీత ఇది మరణ గీతగా ప్రసారం చేస్తున్నారు మేడం గారు. మరి అది ఖండిస్తున్నాను. నేను చాలా చోట్ల కూడా రేపు మరి 21 నుంచి 31 జరిగేటప్పుడు అక్కడ కూడా వచ్చి నేను మాట్లాడదలుచుకున్నాను. కొంచెం కూడా ముందు మాట ఏంటంటే జ్ఞానాగ్రత కర్మాణం, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. మరి దాన్ని బట్టి చూసుకుంటే భగవద్గీత ఎంత విషమైందో. మరి ఒక పాట పాడమంటారా మేడం? పాడండి తప్పకుండా. గురువుగారి పాటనండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు, గోవలైన ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు, గోవలైన ఆ కోరికలే కోటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ మూగిటిలో నిలిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు. తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పిలిచిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ కన్న జాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. వసంతాలు పూసే నేటి రోజు. ఆహా
థ్యాంక్ యూ మేడం. వావ్, అవకాశం చాలా ఇచ్చినందుకు. చక్కగా పాడారండి. మీ అందరికీ చక్కగా భగవద్గీత ఎందుకు చదవాలి, అసలు ఏంటి దాని గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. అండ్ పాట కూడా చాలా బాగా పాడారండి. ఏం చేస్తుంటారు మీరు? ఏంటి మేడం? ఏం చేస్తుంటారు వర్క్ అంటున్నాను. నేనండి ఏం చేయనండి, భగవద్గీత పాఠం చేయడం, గుడి దగ్గర పదండి. ముందు వ్యాపారం చేసేవాడిని, అది మానేశాను. సప్లై కంపెనీ మెయింటైన్ చేసి. ఓకే, ఏం లేదు ప్రస్తుతానికి అంటే జ్ఞానం చేసుకోవడం, ఎక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పడం, భగవద్గీత చేయడం. కార్తీక మాసం అంతా నెలలు కూడా విధిగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మై డియర్ పిఎంసీకి. బాయ్, టేక్ కేర్. సో ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాలర్ ఇంకొకరు ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ ఫాతిమా. గుడ్ మార్నింగ్ హసీనా. ఏంటి లేట్? ఏం లేదు, చాలా సేపు అయితే బట్టి ఇప్పుడు దాటింది. ఓకే, అయితే ఈరోజు మంచి మాట మంచి పాటతో వచ్చేసినట్టున్నారు. చెప్తా మాట. ఫస్ట్, మ్మ్. తప్పు చేయని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు. తమ తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పు ఏలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. Yes. అంతే కదా? అవును. చిన్న చిన్న తప్పులు మిస్టేక్ చేస్తారు, మిస్టేక్ చేయాల్సిందే. ఆ మిస్టేక్ వల్లే మనం నేర్చుకోవాలి చాలా. అవి సరిదిద్దుకుంటేనే మనము మళ్ళీ టీచర్ కి భవిష్యత్తు ఉంటది. ఇంకొక మాట చెప్తా. విసుగ్గా ఉన్నా, కోపంలో ఉన్నా ఇవి చేయండి. మీకు విసుగ్గా ఉన్నప్పుడు నడకకు వెళ్ళండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు నడవండి. ఎదుటి వారిపై కోపం వచ్చినప్పుడు అరవకుండా 100 అడుగులు వేయండి. సృజనాత్మకత ఆలోచనల కోసం ప్రకృతిలోకి వెళ్ళి రండి. గజిబిజి ఆలోచనలో స్పష్టత రావాలంటే 10 నిమిషాలు నడవండి. నడకను తక్కువ అంచనా వేయవద్దు, అది ప్రభావితమైన వ్యాయామం. అవును, అంతే కదా? నడుస్తాం, వాకింగ్ చేస్తారు కదా ఉదయము. అవును. దానివల్ల మనకు స్ట్రెస్ కూడా పోద్ది. నడుస్తూ ఆలోచిస్తూ ఉంటాం కదా, ఓహో ఇది ఇలానా అలానా, మనకు మనమే మాట్లాడతాం ఇన్నర్. అవును, మళ్ళీ అది తప్ప రైట్ అని మనకే మనం చెప్పుకుంటాం మన ఇన్నర్ లో. ఇదేంటి ఇలా జరిగింది, వాళ్ళేంటి ఇలా అన్నారు, నేనేం చేశాను, ఇలా మనకు వస్తూ ఉంటాయి ఆ ఇన్నర్ థాట్స్. సో అలా నడుస్తూ మనకు మనం మాట్లాడుకున్నప్పుడు ఆ స్ట్రెస్ అన్నది తొందరగా పోతుంది. సో వేరే వాళ్ళని తిట్టే అవసరం ఉండదు, కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. సొల్యూషన్ మనకే తెలిసిపోతుంది. మన సొల్యూషన్ మనకే వచ్చేస్తుంది. అంతే. ఒక పొడుపు కథ అడుగునా ఫాతిమా? అడుగు. నువ్వు ఎంత అవసరమని వేస్తావు, అంతలో అవసరం లేదని తీసివేస్తారు. అలాంటి దాన్ని నేను ఎవరిని? నాకు ఎంత అవసరమో నీవు ఎంతో అవసరమని వేస్తావు, అంతలో అవసరం లేదని తీసివేస్తారు. అలాంటి దాన్ని నేను ఎవరిని? టాబ్లెటా? కాదు, టాబ్లెట్ మన లోపలికి వేసినాక మళ్ళీ తీసేస్తాం. ఎలా తీస్తాం? అది డైల్యూట్ అయిపోతుంది కదా హసీనా. అంటే మనం పక్కకు తీసేస్తాం, దాన్ని పక్కకే తీసేస్తామా? అవసరం ఉండి అవసరం లేక. నువ్వు ఎంతో అవసరం అని వేస్తాం అంటే మనం వంటల గురించి చెప్తున్నాం. మనం వంట చేసేటప్పుడు ఏం వేస్తాం? ఆప్రాన్ వేసుకుంటాం. అదే కరివేపాకు వేస్తాం కదా, కరివేపాకు వాసన కోసం వేస్తాం, తినేటప్పుడు తీసేస్తాం కదా. ఏం వేస్తావా? వంట చేసేటప్పుడు ఏం వేస్తాం? ఓకే ఓకే, తిరువాతలో. ఓకే, అదే ఆన్సర్ కరివేపాకు. ఓకే, కరివేపాకు తింటాం కదా. అంటే పాడేస్తారు కొందరు. పాడేస్తారు, బట్ కరివేపాకు తినడం వల్ల చాలా మంచిది, విటమిన్. అవును, హెయిర్ కి చాలా మంచిది. నేను కూడా ఒకప్పుడు పడేసేదాన్ని కరివేపాకు, కాకపోతే తర్వాత నుంచి నేను కరివేపాకు తినడం అలవాటు చేసుకున్నా. సేమ్ నేను కూడా అంతే. ఎంత ఒక 5-6 years నుంచి అయితే నేను తింటున్నాను కరివేపాకుని. దాంట్లో చాలా మంచిది, అది విటమిన్ ఏ వస్తుంది. ఏదో అంత తినబుద్ధి ఏది కాదు, బట్ ఇప్పుడైతే తినాల్సి వస్తుంది మంచిదని చెప్పి. నేను తింటా. నేను కూడా ప్రతి ఒక్క కర్రీలో కూడా తింటా, డైలీ కరివేపాకు ఉండాల్సిందే. నేను వంట చేసేటప్పుడు 2-3 కొమ్మలు వేస్తా, అవి రెమ్మలు ఉంటాయి కదా, బాగుంటాయని. ఓకే, ఏం హసీనా ఏం కర్రీ బాగా చేస్తారు? అన్ని కర్రీ వంటనే సూపర్ చేస్తా నేను. వంటలు కానీ స్వీట్లు కూడా చాలా బాగా చేస్తా ఫాతిమా. వంటర్ కమ్ కుకింగ్ కమ్ ఇంకా హలో, వింటున్నాను హసీనా.
టైం ఉందంటే పాట పాడతా, అది ఉంది జాబిలమ్మ అని హసీనా, పాట, కమాన్ లేదంటే పాడండి. ఉంటా. హలో. జామురాతిరి జాబిలమ్మ జోల పాడగా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారణీయకే కళ, వయ్యారి వాళ్ళ కళ్ళలోన వరాల వెండి పూలవాన, వరాలు ఊయలుగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, సరాగాలే మృదులగా సుజలమా అనే స్నేహం సిలువగా, ఇలా శివనే చింతి కడలిగా ప్రతి సదా పదా ఎన్నో పలుకగా, పురాత పట్ట బొమ్మ బొబలు గుందని మనములేసి వద్దకొస్తే ఎదురకొస్తని, జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, దూరు గాలిలో జాజి కొమ్మ జారణీయ ఇంతకీ జాబిలమ్మ ఎవరు హసీనా? జాబిలమ్మ అంటే కాదు, క్షణం క్షణం అదే దాంట్లో ఉంది కదా పాట, ఆ పాటలో ఆమె రాత్రి అడవిలో చిక్కుకుంటే పాట పాడతారు. అది దాంట్లో శ్రీదేవి క్షణం వెంకటేష్ క్షణం గారు ఉంటారు, శ్రీదేవి గారు వెంకటేష్ గారు ఉంటారు ఆ సాంగ్ లో. అవును. ఇంకా నేను నా కోసం పాడవేమో అని చెప్పి ఎంత సంతోషించాను నేను. ఓకే ఓకే హసీనా, బాయ్, టేక్ కేర్. ఇలాగే కాల్ చేస్తుండు మై డియర్ పిఎంసీకి. బాయ్. సో ఎప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు మాట్లాడేద్దాం. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటండి ఇంత లేట్ కాల్ చేయడం మీరు? అది కలవలేదు మేడం. ఓకే చెప్పండి, మంచి పాటతో వచ్చేసారా, మంచి మాటతో వచ్చేసారా? అది అది ఏమన్నా ఉందా ఈరోజు టాపిక్? టాపిక్ వచ్చేసి ఈరోజు రేపు మాట్లాడతారా? టైం అప్ అయిపోతుంది. ఓకే మేడం. ఎవరికైనా విష్ చేయాలా మీరు? ఇప్పుడు ఏం లేదు మేడం, అవి మొన్న మిస్ అయిపోయినా. అది ఒక 2 లైన్లు పాడతారా? రేపు బాగా పడతా, టైం అయిపోయింది కదా. రేపు పాడతారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండండి మై డియర్ పిఎంసీకి. సో ఇప్పుడైతే నెక్స్ట్ బర్త్డే విషెస్ చెప్పేసుకుందాం. సెలబ్రిటీస్ బర్త్డేస్ ఉన్నాయి. సో ఈ రోజు అయితే ఇంకొక సెలబ్రిటీ విష్ కూడా ఉంది, చెప్పేసుకుందాం. జయసుధ గారు మనందరికీ బాగా తెలిసినటువంటి ఆవిడే భారతీయ నటి మరియు రాజకీయ నాయకురాలు. ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. ఆమె కొన్ని కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాలలో కూడా పనిచేశారు. సహజ నటిగా ఆమె 5 దశాబ్దాల కెరీర్లో మంచి పేరు పొందారు. ఆమె జ్యోతి, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం మరియు ధర్మాత్ముడు వంటి చిత్రాలలో తనకు 9 రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. మరిన్ని మంచి మూవీస్ తీయాలని, ఇలాగే మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసీ తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇంకొకరి వెడ్డింగ్ విషెస్ కూడా ఉన్నాయి, చెప్పేసుకుందాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పరమ్ నాయక్ మరియు విజయలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మరిన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసీ తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఇంకొకరి బర్త్డే విషెస్ కూడా ఉంది, చెప్పేసుకుందాం. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న పాలకొల్లుకు చెందిన తోట శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి శ్రీనివాసరావు గారు. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసీ తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాల్టి మై డియర్ పిఎంసీ. ఇంకా మీరు ఎవరైనా మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు సర్ప్రైజింగ్ గా బర్త్డే విషెస్ తెలపాలి అనుకుంటే ఫోటో ద్వారా వెంటనే 8977007401 8977007402 నంబర్స్ కి కాల్ చేయండి. 1 వీక్ బిఫోర్ మీరు మాకు కాల్ చేసి డీటెయిల్స్ పంపిస్తే మేము విషెస్ చెప్పిస్తాం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసీ. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంటిల్ దట్ సీ మై డియర్ పిఎంసీ సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా. My dear PMC, my dear PMC, my dear PMC.